రేషన్ బియ్యానికి సంబంధించిన మళ్ళొక అప్డేట్ ఇది. సో మీ అందరికీ తెలిసిన విషయమే, 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. 3 నెలల బియ్యం ఎవడు ఇవ్వన్నాడు ఒకటేసారి అది అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా పెట్టారు. పాపం ఆ మైక్ పెట్టినోనికి బుద్ధి లేదు, ఆ మాట్లాడే వాళ్ళకి పాపం తెలియదు వాళ్ళ కమాయకులు. ఈ బియ్యం 3 నెలలు ఇవ్వాలనే నిర్ణయము కేంద్ర ప్రభుత్వాన్ని, సన్న బియ్యం ఇవ్వాలనే నిర్ణయము రాష్ట్ర ప్రభుత్వాన్ని. రెండింటికి కాంట్రిబ్యూషన్ 2 ప్రభుత్వాలే. సో ఇది క్లారిటీ అవుతుంది కదా. పైసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి పెడుతుంది, దానికి మీకు బియ్యం ఇచ్చేదానికి అయ్యే ఖర్చును భరించేది. సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. 3 నెలల దాకా ఒకటేసారి ఇచ్చి పడేయాలి, తర్వాత వర్షాలు పడితే సప్లై చైన్లో ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి ఒకటేసారి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించిన నిర్ణయము కేంద్ర ప్రభుత్వంది. అయితే సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించి 1 నెల ఇచ్చిందో లేదో రాష్ట్ర ప్రభుత్వం సడన్గా కేంద్ర ప్రభుత్వం వచ్చి 3 నెలలది ఒకసారి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ దెబ్బతోటి జరంత ఆగం అయింది, కింద మీద అయింది. సాధ్యమవుతుందా మరి? అప్పటికే 3 నెలలకు 6 నెలలకు సరిపడనో సన్న బియ్యం సిద్ధంగా ఉందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ సప్లై చేయగలుగుతుందా 3 నెలలకు సరిపడా సన్న బియ్యం ఒకటేసారి? దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలలో ఆఖరికి బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా దొడ్డు బియ్యమే ఇస్తారు. సో అక్కడ సాధ్యమవుతుంది, కానీ మరి సన్న బియ్యం ఇవ్వడం సాధ్యమవుతుందా లేదని చెప్పేసి అందరికీ అనుమానాలు ఉండే. కాకపోతే విజయవంతంగా సన్న బియ్యాన్ని కూడా 3 నెలలకు సరిపడా బియ్యాన్ని సప్లై చేయడంలో సివిల్ సప్లైస్ అయితే సక్సెస్ అయినట్టుగా మనమైతే ఇక్కడ వార్త చూస్తున్నాం. రికార్డు స్థాయిలో 95% రేషన్ పంపిణీ అనేది జరిగిందట. 3 నెలల కోటాను ఒకేసారి అందించిన సివిల్ సప్లైస్ శాఖ గతంలో ఎన్నడూ 85% మించలేట. జనరల్గానే సన్నబియ్యం ఇస్తున్న మొదటి నుంచి కూడా ఈ తీసుకునే పర్సంటేజ్ అనేది పెరిగిపోతుంది. అంటే చాలామంది దొడ్డు బియ్యం తీసుకోకపోయేటోళ్ళు సన్న బియ్యానికి వచ్చేసరికి ఈ తీసుకునే వాళ్ళ సంఖ్య పర్సంటేజ్ పెరుగుతూ వచ్చింది. అండ్ 3 నెలలు ఒకసారి అనేసరికి ఇక లైన్లు కట్టిరు, క్యూ కట్టిరుగా. హైదరాబాద్లో 103%, మేడ్చల్లో 113%, రంగారెడ్డిలో 110% అందిన రేషన్ మళ్ళీ సెప్టెంబర్లోనే పంపిణీ. ఎప్పుడు మళ్ళీ సెప్టెంబర్ దాకా ఇక రేషన్ పంపిణీ అనేది లేదు. ఇగో ఇది రికార్డు స్థాయిలో 90% పంపిణీ. గతంలో ఎన్నడూ 80% మించలేట. రాష్ట్రంలో రేషన్ పంపిణీలో సివిల్ సప్లై శాఖ రికార్డు సృష్టించింది. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ ఒకేసారి పంపిణీ చేసి 90% రేషన్ విజయవంతంగా వినియోగదారులకు అందించింది. గతంలో నెలవారీ పంపిణీలో ఎన్నడూ నెలవారీ పంపిణీలోనే 80% మించలే. అట్లాంటి 3 నెలల పంపిణీలో 90% పూర్తి చేసింది. ఈసారి ఒకే నెలలో 3 నెలల కోటాను 90% పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. 5.40 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ అనేది చేసిరట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17,349 రేషన్ షాపుల్లో ఈ నెల ప్రారంభమైన రేషన్ పంపిణీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 91.83 లక్షల రేషన్ కార్డుదారులకు 5.40 లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున 5.72 లక్షల టన్నుల రేషన్ బియ్యం సిద్ధం చేసినప్పటికీ 90% అంటే 5.40 లక్షల టన్నులు 30 రోజుల్లో పంపిణీ పూర్తయింది. ఈ ప్రక్రియలో 2.65 కోట్ల ట్రాన్సాక్షన్లు నిర్వహించినట్టు సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ అయితే తెలిపారు. ఆల్రెడీ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. రేషన్ కార్డులు వస్తూనే ఉన్నాయి చాలామందికి. సో ఆ విషయంలో కూడా కొంత మనం చాలామంది రైతులైతే అండ్ అందరూ లబ్ధిదారులు అయితే బెనిఫిట్ పొందుతున్నాడే పేదోళ్ళంతా రేషన్ సన్న బియ్యం సప్లైలో కానీ రేషన్ కార్డుల జారీలో కూడా. అయితే రేషన్ కార్డు ఈ నెల మీకు వస్తే తర్వాత నెలలో మీకు ఆ కోట యాడ్ అవుతుంది. ఇప్పుడే రాలేదు కాబట్టి కొంతమందికి రేషన్ బియ్యం రాలేదు. మళ్ళీ సెప్టెంబర్ వరకు నో రేషన్ అని చెప్పేసి చూస్తున్నాం మనం. 3 నెలల రేషన్ పంపిణీ రాష్ట్రంలో సోమవారంతో ముగిసింది. జూన్, జూలై, ఆగస్టు 3 నెలల రేషన్ను జూలైలోనే పూర్తి చేసిన నేపథ్యంలో మళ్ళీ సెప్టెంబర్ వరకు రేషన్ పంపిణీ ఉండదని సివిల్ సప్లైస్ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఒకేసారి 5.40 లక్షల టన్నుల సన్న బియ్యం 3 నెలల రేషన్ పంపిణీ చేయడంతో పాటు ఎక్కువ మంది లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేసింది. 3 నెలల కోటా కేటాయింపుల్లో 5% మినహా అందరికీ సివిల్ సప్లైస్ శాఖ రేషన్ అందించడం గమనార్హం. టెక్నికల్ సమస్యలు కూడా అధిగమించారు. పకడ్బందీగా రేషన్ పంపిణీ చేశామని చెప్పేసి కూడా డిఎస్ చౌహాన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పలు జిల్లాల్లో 100% కూడా దాటిన రేషన్ పంపిణీ అని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. మొత్తానికైతే 3 నెలల సన్న బియ్యం పంపిణీ అనేది 95% మించింది. దాదాపుగా అందరికీ కూడా రేషన్ బియ్యం ఇచ్చేసినట్టు.